ఒక ప్రాచీన వడ్రంగి రంపంతో చెక్కను కోసే విధానం అసలు మన ఆలోచనల అలజడిని తగ్గించటానికి ఎలా ఉపయోగపడుతుంది? బహుశా వినడానికి ఈ పోలిక కాస్త వింతగా అనిపించవచ్చు. అవును. కఠినమైన చెక్కను కోసే ఒక శ్రమతో కూడిన పనికి మరి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మధ్య అసలు సంబంధమేమిటి అనే కుతూహలం కలగడం సహజం కదా? ఖచ్చితంగా. కాని వేల ఏళ్ల క్రితం నాటి ప్రాచీన గ్రంథాలు మన శ్వాసకు అలాగే ఆ రంపానికి ఉన్న ఒక అద్భుతమైన అత్యంత సూక్ష్మమైన పోలికను బయటపెట్టాయి. అందుకే ఈరోజు ఈ అధ్యాయంలో మనం కేవలం గాలి పీల్చడం గురించి కాకుండా మనసును ఒకే ఒక్క బిందువు దగ్గర నిశ్చలంగా ఎలా కట్టిపడేయాలో తెలుసుకుందాం. అవును. విముక్తి మగ్గ మరియు ట్రిపిటకాలు అనబడే పాలీ సాహిత్యంలోని నిర్దిష్ట ప్రమాణాల ద్వారా దీన్ని లోతుగా విశ్లేషిద్దాం. ఆనాపానసతిగా పిలువబడే ఈ ప్రక్రియ వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యం కేవలం శ్వాస రాకపోకలను లెక్కించడం మాత్రమే కాదు కదా? అవునవును, కేవలం లెక్కించడం కాదు. ఆ శ్వాస ద్వారా ఒక నిర్దిష్ట బిందువు వద్ద అసలైన ప్రత్యవేక్షణ ఎలా సాధ్యమవుతుందో అర్థం చేసుకోవడమే ప్రధాన లక్ష్యం. అంటే ఈ ప్రాచీన గ్రంథాలు ధ్యానాన్ని అస్పష్టమైన తాత్విక చర్చగా వదిలేయకుండా ఒక స్పష్టమైన శాస్త్రంగా పరిగణించాయంటారు. ఖచ్చితంగా. విముక్తి మగ్గ లేదా పటిసంబిద మగ్గ లాంటి గ్రంథాలను పరిశీలిస్తే మనసు ఎలా పనిచేస్తుంది, అది ఎందుకు నిరంతరం చంచలంగా ఉంటుందనే విషయాలను చాలా లోతుగా చర్చించారు. ఒక మానసిక శాస్త్రవేత్త పరిశోధించినంత నిశితంగా వీటిని క్రోడీకరించారు కదా? నిజమే. ఒక భిక్షువు తన మనసులోని పొరలను ఎలా విప్పుకుంటాడో, బాహ్య ప్రపంచం నుండి తన ధ్యాసను అంతరంగానికి ఎలా మళ్లించుకుంటాడో అర్థం చేసుకోవడానికి ఈ గ్రంథాలు ఒక స్పష్టమైన మార్గదర్శిగా నిలుస్తాయి. అంటే శ్వాసను కేవలం ఒక భౌతిక క్రియగా కాకుండా మనసును అధ్యయనం చేసే ఒక సాధనంగా మనం చూడగలుగుతాం. అవును, ఇదొక యాంత్రికమైన సాధన కాదు, అత్యంత ధ్యానపూర్వకమైన స్పృహతో కూడుకున్న ప్రయాణమిది. మరి విశ్లేషణలో ముందుగా శ్వాసను ఎక్కడ పట్టుకోవాలి అనే భౌతిక స్థానం లేదా ఆలంబన గురించి పరిశీలిద్దామా? తప్పకుండా. విముక్తి మగ్గ చాలా స్పష్టంగా ధ్యాసను ఎల్లప్పుడూ ముందు భాగంలో ఉంచాలి అని సూచించింది. ఇక్కడ పారీసప్ నోట్స్, ముఖ్యంగా పటిసంబిధ మగ్గ వ్యాఖ్యానాల్లో ఒక ఆసక్తికరమైన చాలా నిర్దిష్టమైన శారీరక విభజన కనిపిస్తోంది కదా? అవును. పొడవైన ముక్కు ఉన్నవారు నాసికాగ్రం వద్ద అంటే ముక్కు చివరన తమ ధ్యాసను నిలపాలి. అదే చిన్న ముక్కు ఉన్నవారైతే పై పెదవి వద్ద అంటే ముఖ నిమిత్తం వద్ద తమ ధ్యాసం ఉంచాలి అని చెప్పారు. ఖచ్చితంగా. అంతేకాని శ్వాసను ఊపిరితిత్తుల్లోకి వెళ్లేంతవరకు వెంబడించకూడదు. కేవలం ఆ గాలి తగిలే స్పర్శ మీద మాత్రమే దృష్టి పెట్టాలి అని స్పష్టంగా చెప్పారు. దీన్ని గమనించినప్పుడు కేవలం ముక్కు చివర లేదా పై పెదవి మీద మాత్రమే ఎందుకు దృష్టి పెట్టాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. శ్వాస లోపలికి వెళ్లడాన్ని ఎందుకు గమనించకూడదు? ఇక్కడే మనం ప్రారంభంలో అనుకున్న వడ్రంగి రంపం ఉపమానం తెరపైకి వస్తోంది. త్రిపిటకాలో ప్రస్తావించిన ఈ ఉపమానం నిజంగా అద్భుతంగా ఉంటుంది. అవును. ఒక వడ్రంగి చెక్కను కోసేటప్పుడు ఆ రంపం ఎంత దూరం వెనక్కి వెళుతోంది, మళ్ళీ ఎంత ముందుకు వస్తోంది అని దాని ప్రయాణాన్ని గమనించడు కదా. నిజమే. అలా చూస్తే అతని ఏకాగ్రత దెబ్బతింటుంది. చెక్క సరిగ్గా కత్తిరించబడదు. దానికి బదులుగా రంపం పళ్ళు చెక్కను తగిలే ఆ ఒక్క స్పర్శాస్థానం మీదే అతను తన పూర్తి దృష్టిని పెడతాడు. శ్వాసను గమనించడం కూడా అచ్చం ఇలాగే ఉండాలి. అంటే రంపం లాంటి శ్వాస లోపలికి బయటకు ఎంత దూరం వెళ్తుందనేది కాకుండా ముక్కు చివర లేదా పై పెదవి వద్ద ఆ గాలి తగిలే స్పర్శ మీద మాత్రమే మనసును కేంద్రీకరించాలి అంటారు. ఖచ్చితంగా. ఆ ఉపమానం వెనుక ఉన్న మానసిక శాస్త్రాన్ని పరిశీలిస్తే ఆనాపానసతి యొక్క సాంకేతిక లోతు మనకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. మనసు యొక్క సహజ లక్షణం కదలిక కదా? అవునవును. దానికొక ఆలోచన నుండి మరో ఆలోచనకు, ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి నిరంతరం ప్రయాణించడం ఇష్టం. అంటే శ్వాస లోపలికి ప్రవేశించి గొంతు దాటి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మళ్లీ అదే మార్గంలో బయటకు రావడం అనే ప్రయాణాన్ని మనం గమనించినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు సూక్ష్మంగా మన మనస్సు కూడా ఆ కదలికలో భాగమవుతుంది. శ్వాసతో పాటు మనస్సు కూడా పైకి కిందికి ప్రయాణిస్తుంది. దీనివల్ల మనస్సులో చంచలత్వం అలాగే ఉండిపోతుందన్నమాట. కేవలం దాని రూపం మారుతుంది అంతే కదా? నిజమే. కాని ఆ ఒక్క స్పర్శాబిందు వద్ద ఏకాగ్రత నిలిపినప్పుడు ఒక భిక్షువు తన మనసుకు కదిలే అవకాశాన్ని పూర్తిగా నిరాకరిస్తాడు. రంపం కదులుతూ ఉండవచ్చు,
చక్కెర రంపపు పొట్టును రాలుస్తూ ఉండవచ్చు, కాని వడ్రంగి దృష్టి మాత్రం ఆ ఘర్షణ జరిగే ఒకే ఒక్క స్థిర బిందు వద్ద ఉంటుంది. ఖచ్చితంగా కదలిక లేని చోట మాత్రమే సంపూర్ణమైన నిశ్శబ్దం మరియు స్థిరత్వం ఏర్పడతాయి. స్థిరత్వం లేనిదే ఏకాగ్రత సాధ్యం కాదు. శ్వాస రాకపోకలను వదిలేసి ఆ స్పర్శను మాత్రమే పట్టుకోవడం ద్వారా మనస్సును ఏకాగ్రం చేసే పద్ధతి వెనుక ఇంత శాస్త్రముందన్నమాట. అవును, ఆ స్పర్శాస్థానం మనసుకొక లంగరులాంటిదే అని చెప్పవచ్చు. ఈ స్పర్శాస్థానం గురించి ఇంత స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా మనసు ఎందుకు అక్కడ నుండి తరచుగా తప్పుకుంటోంది అనే విషయాన్ని మనం కొంచెం లోతుగా విశ్లేషించాలి కదా. తప్పకుండా దీన్ని అర్థం చేసుకోవడానికి దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒక చిన్న సవాలును మనం ప్రస్తావించవచ్చు. అవును, సాధారణంగా ఎవరైనా ఆందోళనగా ఉన్నప్పుడు ప్రశాంతత కోసం దీర్ఘశ్వాసులు తీసుకోమని చెబుతుంటారు. నిజమే, గాలిని నెమ్మదిగా లోతుగా పీల్చుకొని అంతే నెమ్మదిగా వదలమని సూచిస్తుంటారు. కాని శ్వాస మీద ధ్యాస పెట్టిన తొలి రోజుల్లో నేను కూడా గాలిని ఊపిరితిత్తుల్లోకి పూర్తిగా నింపి వదలాలి అని ప్రయత్నించాను. ఆశ్చర్యకరంగా నా మనసు ప్రశాంతంగా మారటంపోగా ఏదో పెద్ద వ్యాయామం చేసినట్లు శారీరకంగా ఆయాసం వచ్చింది. చాలామంది సాధకులకు ఎదురయ్యే సాధారణ సమస్య ఇది. మనం ఇప్పుడు చర్చిస్తున్న పాళీ గ్రంథాలు కూడా శ్వాసని ఇలా నియంత్రించడాన్ని ఒక అవరోధమని స్పష్టంగా చెబుతున్నాయి. అంటే బాహ్య ప్రపంచంలో ప్రశాంతతను ఇచ్చే ప్రక్రియగా భావించే ఈ నియంత్రణ అసలైన ధ్యాన సాధనలో ఒక అవరోధం ఎలా అవుతుంది? ఆ ప్రశ్నే ధ్యాన సాధనలో ఎదురయ్యే అతి పెద్ద అపర్ధాన్ని తొలగిస్తుంది. సాధారణ సడలింపు ప్రక్రియలకు, అలాగే పటిసంవిధామగ్గ వివరిస్తున్న ఈ లోతైన ప్రత్యవేక్షణకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసమిదే. అంటే ఈ ప్రాచీన ద్రమిహాల ప్రకారం శ్వాసను గమనించేటప్పుడు దాని మొదలు, మధ్య, ముగింపు దశలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెంబడించకూడదు అంటారా? ఖచ్చితంగా. శ్వాసను కావాలని పొడవుగా లేదా పొట్టిగా మార్చడానికి ఏమాత్రం ప్రయత్నించకూడదు. ఒక ప్రక్రియను నియంత్రించాలని ప్రయత్నించిన మరుక్షణం మనలో ఒక రకమైన అదనపు శ్రమ మొదలవుతుంది కదా. అవును, ఆ శ్రమకు మూలం ఇలా జరగాలి అనే ఒక ఆకాంక్ష లేదా కోరిక. శ్వాస ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అని మనం నిర్ణయించినప్పుడు మనస్సులో ఒక సూక్ష్మమైన సంఘర్షణ ఆరంభమవుతుందన్నమాట. నిజమే, ఈ సంఘర్షణ శారీరక మరియు మానసిక అలసటకు దారితీస్తుంది. మన ప్రమేయం లేకుండా సహజంగా స్వచ్ఛందంగా జరుగుతున్న ఒక ప్రాణక్రియలో మనం బలవంతంగా జోక్యం చేసుకుంటున్నాము. ఈ జోక్యం వల్ల మనస్సులో అలజడి ఏర్పడుతుంది. అవును, శ్వాసను అంతర్గతంగా బహిర్గతంగా వెంబడిస్తే అది మనస్సును పదే పదే విచ్ఛిన్నం చేస్తుంది. అంటే మనస్సు బాహ్య వస్తువుల మీద పరుగెత్తినట్లే అంతర్గతంగా శ్వాస ప్రయాణం వెంట కూడా పరిగెత్తుతుంది కదా. ఖచ్చితంగా. అందుకే దాన్ని ఒక అవరోధంగా వర్ణించారు. ఇక్కడ భౌతికమైన ఆయాసం కంటే మానసికమైన అలజడి మరింత ప్రమాదకరమైంది. దీన్ని బట్టి చూస్తే మనం శ్వాసను మన ఇష్టానుసారం మార్చడం ద్వారా మనసును శాంతపరచాలని చేసే ప్రతి ప్రయత్నమూ వాస్తవానికి మనసును మరింత అశాంతికి గురిచేస్తోందన్నమాట. అవును, శ్వాసను నియంత్రించడమంటే మనస్సును ఒక చట్రంలో బంధించాలనుకోవడమే. కాని శ్వాస దానికదే సహజంగా ఎలా జరుగుతుందో దాని ఉన్నదున్నట్లుగా అంగీకరించడం, ఏమాత్రం జోక్యం చేసుకోకుండా కేవలం ఒక సాక్షిలా గమనించడమే ముఖ్యం కదా. ఖచ్చితంగా ఆ నాసికాగ్రం వద్ద లేదా పైపెదవి వద్ద నిలబడి గమనించడం. ఈ స్థితిలోనే అసలైన ప్రత్యవేక్షణ రూపుదిద్దుకుంటుంది. ఆ సాక్షిభావమే ఈ మొత్తం అధ్యయనానికి మూలస్తంభమంటారు. అవునవును, ప్రత్యవేక్షణ అంటే మనం కోరుకున్నట్లనా విషయాలను మార్చడం కాదు. అవి ఎలా ఉన్నాయో వాటి సహజ రూపంలో వాటిని గమనించడం. మార్చడానికి ప్రయత్నించడం అనేది ఎప్పుడూ భవిష్యత్తు మీద దృష్టి పెట్టిన చర్య అవుతుంది కదా. నిజమే, కాని గమనించడం అనేది పూర్తిగా వర్తమానంలో నిలిచి ఉండే స్థితి. అంటే శ్వాస వేగంగా ఉంటే వేగంగా ఉన్నట్లు, నెమ్మదిగా ఉంటే నెమ్మదిగా ఉన్నట్లు దాని సహజ గమనాన్ని ఆ స్పర్శ ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. అవును, ఒక భిక్షువు సాధనలో అత్యున్నత దశకి చేరుకోవడానికి ఈ ప్రమేయం లేని గమనికే ప్రధాన రహస్యం. ఎప్పుడైతే మనం మార్చే ప్రయత్నాన్ని వదిలిపెడతామో అప్పుడు మనస్సు తన సహజమైన ప్రశాంతతను వెతుక్కుంటుంది. ఖచ్చితంగా నియంత్రణ కోల్పోతామనే భయాన్ని విడిచిపెట్టడమే అసలైన ధ్యానం. ఆ భయాన్ని వదిలిపెట్టి శ్వాసను ఉన్నదున్నట్లుగా వదిలేసి గమనిస్తున్న క్రమంలో ఎదురయ్యే ఇంకొన్ని సూక్ష్మమైన సవాళ్లను కూడా మనం చర్చిద్దాం. తప్పకుండా. మనం ఒకే బిందువు వద్ద శ్వాసను గమనిస్తున్నప్పుడు ప్రాణవాయువు లోపలికి బయటకు వెళ్లే క్రమంలో రకరకాల కొత్త అనుభూతులు పుట్టుకొస్తాయి కదా. అవును,
అకస్మాత్తుగా ముక్కు చివర ఒక చల్లదనం అనిపించవచ్చు, లేదా ఒక వెచ్చదనం, ఒక చిన్న స్పందన కలగవచ్చు. అప్పుడప్పుడు ఒక తేలికపాటి గాలి స్పర్శ లాంటివి కూడా కలుగుతాయి. వీటినే గ్రంథాలలో వివిధ నిమిత్తాలు అని పేర్కొన్నారు కదా. అవును, ఆనాపానసతి సాధనలో ఈ భిన్నమైన లక్షణాల మీద దృష్టి పెడితే మనస్సు చెల్లాచెదురవుతుందని స్పష్టంగా హెచ్చరించారు. మనస్సు చెలించకుండా ఉండటానికి కేవలం ఒకే ఒక్క నిమిత్తం మీద నిలపాలని చెప్పారు. ఒకే చోట దృష్టి పెట్టినప్పటికీ ఈ కొత్త అనుభూతుల పట్ల మనసు ఎందుకంత వేగంగా ఆకర్షించబడుతోంది? ఆ ఆకర్షణకు కారణం మనస్సు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకోవటమే. ఏకాగ్రత సాధించే క్రమంలో ఈ సూక్ష్మమైన అనుభూతులు అత్యంత సహజం. గాలి లోపలికి వెళ్ళినప్పుడు చల్లగా ఉండటం, బయటకు వచ్చినప్పుడు వెచ్చగా ఉండటం భౌతిక ధర్మాలు కదా. నిజమే, కాని నిరంతరం ఒకే స్పర్శను పట్టుకుని ఉండటం మనస్సుకు విసుగు కలిగిస్తుంది. అది ఏదైనా కొత్త అనుభూతి కలుగుతుందా అని ఎదురుచూస్తూ ఉంటుంది. అంటే ముక్కు చివర ఏదైనా కొత్త స్పందన కలగగానే వెంటనే మనస్సు తన ప్రాథమిక లక్ష్యాన్ని వదిలేసి దానివైపు ఆకర్షించబడుతోంది. అవును, ఇలా భిన్నమైన నిమిత్తాల వెంట పడటం వల్ల అసలు లక్ష్యమైన ఏకాగ్రత దారి తప్పుతుంది. 10 పడవల్లో కాలుపెట్టిన ప్రయాణికుడిలా మనస్సు పరిస్థితి మారుతుంది. అందుకే ఆ ప్రాథమిక స్పర్శాస్థానాన్ని విడిచిపెట్టకుండా ఒకే నిమిత్తాన్ని దృఢంగా పట్టుకుని ఉండాలని విముక్తి మగ్గ నొక్కి చెబుతోంది. ఖచ్చితంగా. మనసు ఎన్నిసార్లు ఆ కొత్త అనుభూతుల వైపు వెళ్ళినా వాటిని విస్మరించి తిరిగి ఆ ఒక్క బిందువు వద్దకి తీసుకురావాలి. నిశ్చలత్వమనేది విసుగును జయించినప్పుడే సాధ్యమవుతుంది. ఇక్కడే అసలైన సవాలు ఎదురవుతుందని నాకు అనిపిస్తోంది. ఆ ఒక్క బిందువు వద్ద మనసును ఉంచడానికి, ఇతర అనుభూతులను పట్టించుకోకుండా ఉండటానికి మనం ఎంత ప్రయత్నం చేయాలి? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. అంటే ఇదొక సన్నని దారం మీద నడవడం లాంటిదా? మరీ గట్టిగా ప్రయత్నించకూడదు, అలాగని మరీ నిర్లక్ష్యంగా ఉండకూడదు. సన్నని దారం మీద నడవడమనే ఉపమానం ఈ పరిస్థితిలో ఎదురయ్యే మానసిక స్థితిని ఖచ్చితంగా వివరిస్తోంది. మనసును కేంద్రీకరించే ప్రయత్నంలో ఈ సమతుల్యత సాధించడం అత్యంత కీలకమైన అంశం. పటసంవిధామగ్గా ఈ విషయాన్ని విశ్లేషిస్తూ 2 ప్రధానమైన లోపాలను ఎత్తిచూపింది కదా. అవును, మనస్సును మరీ వదులుగా వదిలేస్తే బద్ధకం, మగత కమ్ముకొస్తాయి. దీన్నే పాళిలో కొసజ్జ అని అంటారు. అంటే సాధన పట్ల తగినంత తీవ్రత లేకపోవడం వల్ల మనసు తన ఏకాగ్రతను కోల్పోయి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. నిజమే, స్పష్టత లోపించి మబ్బు కమ్మినట్లుగా మారుతుంది. మరి మరోవైపు ఇతర అనుభూతులను నిరోధించి మనసును ఒకే చోట బంధించాలని మరీ కఠినంగా, బలవంతంగా ఒత్తిడి చేస్తే ఏం జరుగుతుంది? అలా చేస్తే ఆందోళన, చంచలత్వం వస్తాయి. దీన్ని ఉద్ధచ్చ అని పిలుస్తారు. దారాన్ని గట్టిగా లాగితే అది తెగిపోయినట్లు, మనసు మీద అధిక ఒత్తిడి పెడితే అది మరింత అల్లకల్లోలంగా మారుతుందన్నమాట. ఖచ్చితంగా. ఈ 2 అంత్యాలకు మధ్య సరైన సమతుల్యతను సాధించడంలోనే అసలైన శ్రద్ధ దాగి ఉంది. ఈ శ్రద్ధ అనేది అంధవిశ్వాసం కాదుగదా. అవును, ఇది తన సాధన పట్ల, ఆ ఒక్క స్పర్శాబిందువు పట్ల ఉన్న అచంచలమైన అంకితభావం. ఈ శ్రద్ధ అనే పదాన్ని అర్థం చేసుకున్న విధానం సాధనను పూర్తిగా మార్చివేస్తుంది అని చెప్పవచ్చు. నిజమే, దారాన్ని వదులుగా పట్టుకుంటే జారిపోతుంది, గట్టిగా లాగితే తెగిపోతుంది. ఆ మధ్యస్థ స్థితిలో ఎలాంటి తీవ్రమైన ఒత్తిడి లేకుండా, అదే సమయంలో ఏమాత్రం అజాగ్రత్త లేకుండా ఉండటమే అసలైన శ్రద్ధ. ఒక భిక్షువు తన ఏకాంత సాధనలో ఈ సమతుల్యతను చేరుకున్నప్పుడే అసలైన ధ్యాన స్థితికి చేరుకుంటాడని ఈ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. అవును, ఇదంతా వింటుంటే ఆనాపానాసతి అనేది ఎంత సంక్లిష్టమైన సాంకేతికమైన ప్రక్రియో మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఇది కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు, లోపల ఒక సూక్ష్మమైన ప్రయోగశాలను నడపడం లాంటిది అంటారు. ఖచ్చితంగా. ఈ ప్రాచీన సాహిత్యం ధ్యానాన్ని ఒక యాంత్రికమైన పనిగా ఎన్నడూ చూడలేదు. దాన్ని మనస్సు యొక్క అత్యంత సూక్ష్మమైన పొరలను అర్థం చేసుకునే ఒక శాస్త్రీయ ప్రక్రియగా మాత్రమే పరిగణించింది కదా. అవును, శ్రమను ఎక్కడ ఎంత ఉపయోగించాలి, ఎక్కడ పూర్తిగా వదిలేయాలి అనేది చాలా ముఖ్యం. మనసు పక్కకు వెళ్ళినప్పుడు దానితో పోరాడకుండా కేవలం ఆ స్పర్శ ద్వారా దాన్ని ఎలా సున్నితంగా వెనక్కి తీసుకురావాలి అనేది చాలా సూక్ష్మబుద్ధితో అధ్యయనం చేయబడింది. నిజమే, ఈ సమతుల్యత సిద్ధించినప్పుడు మాత్రమే ఆ నాసికాగ్రం వద్ద లేదా పైపెదవి వద్ద మనస్సు గాలి లేని చోట పెట్టిన దీపంలాగా నిశ్చలంగా వెలుగుతుంది. అప్పుడు ఎలాంటి అవరోధాలు ఉండవు కదా. అవును, గతం గురించిన ఆలోచనలు, భవిష్యత్తు గురించిన ఆందోళనలు ఉండవు. కేవలం ప్రశాంతమైన,
అత్యంత స్పష్టమైన ప్రత్యవేక్షణ మాత్రమే మిగులుతుంది. ఆ స్థితిలో మనసు తన వాస్తవ స్వరూపాన్ని తాను దర్శించుకోగలుగుతుంది. ఖచ్చితంగా. మనం ఇప్పటివరకు చర్చించిన ఈ అత్యంత లోతైన విషయాలను ఒకసారి సారాంశంగా చూస్తే, ఆనాపానాసతి అనేది కేవలం మన శరీరంలోకి ప్రాణవాయువును పీల్చుకోవడమనేది మాత్రమే కాదు. అవును, అది ఒక సాధారణ శారీరక క్రియ కాదు. అది నాసికాగ్రం లేదా పైపెదవి వద్ద కేవలం ఆ గాలి తగిలే స్పర్శను మాత్రమే గమనిస్తూ, శ్వాసను దాని ప్రయాణంలో వెంబడించకుండా చేసే సాధన. అలాగే దాని పొడవును లేదా వేగాన్ని ఏమాత్రం నియంత్రించకుండా ఒకే ఒక్క నిమిత్తంపై పూర్తి సమతుల్యతతో మరియు శ్రద్ధతో చేసే ఒక అనంతమైన ప్రత్యవేక్షణ. వినడానికిది చాలా సులభమైన విషయంగా అనిపించవచ్చు. ముక్కు దగ్గర గాలి తగులుతుంది, దాన్ని గమనించాలి, ఇందులో ఏముంది కష్టం అనిపిస్తుంది కదా. నిజమే. కాని దీన్ని ఆచరణలో పెట్టడానికి ఒకసారి ప్రయత్నించినప్పుడు మన మనసు ఎంత అలజడితో నిండి ఉందో, ఎంత అల్లరిగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించిన కొద్దీ అది ఎంతలా ఎదురిస్తుందో మనం అనుభూతి చెందుతాం. అవును. ఇదంతా ఒక పక్కన పెడితే, మన ప్రమేయం లేకుండా అత్యంత సహజంగా జరుగుతున్న ఒక క్రియను కేవలం గమనించడం, నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని మార్చాలనే కోరికను పూర్తిగా విడిచిపెట్టటమనేది మన దైనందిన జీవితంలో ఎంతటి ప్రశాంతతను ఇస్తుందో మనం ఆలోచించాలి. ఖచ్చితంగా. చిన్న చిన్న విషయాలకు, మన పరిధిలో లేని పరిస్థితులకు అనవసరంగా స్పందించడం మానేయాలి. వాటిని కేవలం ఒక సాక్షిలా ఎలాంటి తీర్పులు లేకుండా చూడగలిగితే, బహుశా మన జీవితంలో సగానికి పైగా మానసిక సంఘర్షణలు వాటంతటవే తొలగిపోతాయి. ఆ సాక్షి భావనను జీవితానికి అన్వయించడం అనేది అత్యుత్తమమైన ఆలోచన. ఆనాపానసతి నేర్పే అత్యంత గొప్ప పాఠం కూడా అదే. ఇక్కడే మనం ఈ లోతైన విశ్లేషణను ముగించడానికి ముందు ఒక ప్రకోపకమైన ఆలోచనను పరిగణనలోకి తీసుకోవాలి. అవును, మనల్ని మనం ప్రశ్నించుకునే ఒక ఆలోచనను ఇక్కడ ప్రస్తావించవచ్చు. అంటే, ఒక చిన్న శ్వాసను దాన్ని మార్చాలనే ఎలాంటి ప్రయత్నం లేకుండా ఉన్నదున్నట్లుగా ఒకే బిందువు వద్ద గమనించడమే ఇంతటి లోతైన, సంక్లిష్టమైన ప్రక్రియ అయితే, మరి జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే అనేక సంఘటనలను, పరిస్థితులను, వాటిని మనకు అనుకూలంగా మార్చాలని ఏమాత్రం ప్రయత్నించకుండా కేవలం స్వచ్ఛమైన ప్రతివేక్షణతో మన మనసు ఎప్పుడు గమనించగలుగుతుంది? ఇది ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ప్రశ్న. ఆ విధంగా ఇలాంటి నియంత్రణ లేని, ఆకాంక్షలు లేని నిశ్చల స్థితిలో నిలిచినప్పుడు అసలు మనసుకు ఏమవుతుందనేది మనం లోతుగా అన్వేషించాల్సిన విషయం.